అబ్బాయి మంచిగా ఉన్నాయి కదా అంగీలు, మా కొడుకు గిన్నె తీసుకుంటే మంచిగా ఉన్నాయి కదా. నేను ఇట్లా ట్రెండీ ఫాలో అయ్యి తీసుకున్నాను అనుకో, మా పొట్టు పొట్టు కొడుతుంది. ఎందుకన్నా మంచిది మమ్మీ తీసుకుందాం, మళ్ళీ దోస్తులతో పోయినప్పుడు మంచిగా తీసుకుంటే అయిపోతుంది. ఏం కావాలమ్మా చెప్పూరి జల్దీ, నేను ఇస్తా. అన్ని చదవకూరి ఏం చదువుతున్నావయ్యా, అవి చూస్తాను మంచిగా ఉన్నాయా లేవా బట్టలు. మరి అలా మీరు తీసుకోరు, ఏం చేయరు, మత్త బిల్డ్ అయితే అట్టిగా వేస్ట్. ఏం చూస్తున్నావా అమ్మ, మంచిగా ఉన్నాయా బట్టలు? ఏ మంచిగా ఉన్నాయరా, ఇలా తీసుకున్నాం పట్టు. ఇది ఎంత కొట్టి సెట్ అంగి? అది 1500 షర్టు. అబ్బో బాగానే చెప్తారా, 600కి ఎలా ఊరి? నాకే ఒక షర్టు 1300 పడుతుంది. మీద చెడి 200. ఇంకా 600 కాడు ఎట్లా అమ్మ, సగం పైసలు ఇవ్వమంటలేవు నువ్వు ఎట్లా? చూడరాదు సెట్, ఎప్పటికి ఇన్నేస్తాం మేము. 1300 ఇచ్చి తీసుకోపో అమ్మా, ఇప్పటికి అదే రేట్ ఉంటుందా? సంక్రాంతి వస్తుంది, ఇప్పుడు అన్ని కొత్త స్టాక్ వచ్చింది, తీసుకోపో. ఎక్కడ దొరకదు మళ్ళీ ఇటువంటి స్టాక్ నీకు? ఏ సైడ్ చేయడానికి పారా, మనం వేరే షాప్లో కొనుక్కున్నాంప. మెల్లన్నాడు రా, మళ్ళీ ఆడు వెళ్తాడు. ఇచ్చే రేటు నువ్వు అడిగినట్టు మళ్ళీ ఆడు వెళ్తాడట. ఓ అమ్మ ఇరారి 1000 కన్నా ఇచ్చి తీసుకోపో. ఇక నాకు వడది కానీ ఏమి వేయాలి, ఇత్త పట్టు 1000 రూపాయలకు. లేదు నా దగ్గర గవ్వే 600 ఉన్నాయి, అవే ఇస్తా పట్టు. అవ్వా అది నాకు పడది, ఇక పడకుండా నీకు ఇస్తానా? 600లకు వస్తే ఏమొస్తాయి నాకు, అమ్మిన వేస్ట్ అది. అయ్యో ఎందుకు సైడ్, ఎప్పటికత్తావు సైడ్, గిట్ట చేస్తారా సైడ్? ఇప్పటికచ్చుడు కాదమ్మా, 600లకు అడుగుతా. సంక్రాంతి కొత్త స్టాక్, న్యూ మోడల్, ట్రెండింగ్ ఇది. ఇప్పుడు నువ్వు అట్లా అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి? ఇప్పుడు 600 అంటే నా స్టేట్ గొప్పడుతున్నావు కాడ. సైడ్ ఇచ్చేటట్టు లేడు కానీ మా అమ్మ పరా. 650 ఇచ్చి తీసుకోవాలి పడది కానీ ఏం చేద్దాం, బోని మీద మరిపోవద్దని తీసుకో 650. ఏ యూరి సైడ్ ఏం చేద్దాం, వాడు కొనుక్కొని పట్టే 650 అయితే 50 ఎక్కువ కానీ ఏం చేద్దాం, అటు తీసుకోవాలన్నమాట. ఈ